What is up guys, welcome back to Minecraft Let's Play series episode number 23 కదా అందరికీ వెల్కమ్ గైస్. సో ఎలా ఉన్నారు అందరూ? సో చూసి రోజులు అయిపోయింది కదా అందరినీ. అండ్ మన వరల్డ్కి కూడా వచ్చి రోజులు అయిపోయింది అనమాట. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ డే అనమాట. మన ఛానల్లో ఫస్ట్ వీడియో పెట్టింది కూడా ఈరోజే. అండ్ వెనకలో ఒక స్కెల్టన్ ఉన్నాడు. వీళ్ళతో పడలేకపోతున్నారా బాబు? అరే ఈ టైంలో అది కూడా నా వెంట పడుతుంది. దీన్ని కొట్టరా, డిస్కౌంట్ వచ్చిద్ది నాకు. వాడు చూడండి, ఏ పేలక్ 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 మా సచ్చినా ఇంకా నేను ఏడే వెళ్తుంది ఏదో టైంలో. సచిన వెళ్తుంది మా. సో చచ్చిపోయింది అనమాట. ఓకే వీడిని లేపేద్దాం. వీడి వల్ల నేను అక్కడ ఉండే దాని దగ్గర నా దగ్గర ఆర్మర్ లేదా? ఓకే ఇదిగో ఈ వెనకాల ఉన్నప్పుడు. అరే ఎందుకు రాబోయ్ వీడియో చేసే టైంలోనే ఇలా వస్తారు అందరూ. సో ఎక్కడైతే ఆఫ్ చేసి ఎక్కడైతే రికార్డింగ్ అయితే ఆఫ్ చేసానో అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే వీళ్ళు నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇవి వచ్చాయి కదా. సో వీళ్ళ లోపల వెళ్తా. ఓకే అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. యారోస్ దాంట్లో వేసేద్దాం. ఇది బోన్స్, ఎస్ గన్ పౌడర్ దీంట్లో, ఎగ్స్ దీంట్లో. ఎస్ సో అందరు బాగున్నారా? మన కోడి అండ్ వీడి పేరు ఏదో పెడదాం అనుకున్నాను. పులి అనుకుంటా, పెద్ద పులి. క్యాట్ దీని పేరు పెద్ద పులి. చింటూ మోడల్ దీని పేరు. ఒక్క నిమిషం నాన్న, నీది ఆర్మర్ ఏమైందిరా? రే నిన్నేరా అడిగేది. అరే నీ ఆర్మర్ ఏమైందిరా? వీడికి ఆర్మర్ ఉందనే తెచ్చుకొని పెట్టుకున్నాడు. అరే నీకు అక్కర్లేదు అనుకుంటారా నువ్వు అంటే? నాకు అక్కర్లేదు. ఓకే దీంతో కూడా వస్తుంది కదా, అక్కర్లేదు. వాడికి ఆర్మర్ ఉంది అందుకని నేను తెచ్చా. చూస్తున్నా ఇప్పుడు ఆర్మర్ లేదు వాడికి. అక్కర్లేదు నాకు సింపతులు లాంటివి ఏం లేవు, నిజంగా లేవు. ఓకే అండ్ ఎస్ మార్నింగ్ అయిపోతుందా? సో అయిపోవడమే మంచిదిలే. అండ్ ఈరోజు అయితే మనం చేసిన బిల్డ్స్ అన్నిటిని ఒక లుక్ అయితే వేసేద్దాం అనమాట. అండ్ మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికైతే వెళ్ళబోతున్నాం ఈరోజు. అంటే అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట, మన స్టార్టింగ్లో ఉన్న చోటు నుండి. సో మనం లాస్ట్ టైం ఏం చేసామో దాంతో స్టార్ట్ చేద్దాం అన్నమాట ఫస్ట్. సో ఇదన్నమాట ఈ టన్నల్ ఫస్ట్ పార్ట్ అదే ఫస్ట్ వచ్చేసి 21st ఎపిసోడ్ అనుకుంటా. ఆ ఎపిసోడ్లో కట్టింది ఇది ఫస్ట్ది. ఈ సెకండ్ టన్నల్ ఇది నేను చూపించడానికి కారణం ఏంటంటే సినిమాటిక్ షాట్ తీసాను అనేది. సినిమాటిక్ షాట్ వల్ల ఇది తీసి చూపించా అంతే అనుకుంటా. అంతే ఇంకా నెక్స్ట్ టైం నుండి అన్నీ ఆఫ్లైన్లో, అదే ఇంకా లోపలికి ఏమైనా రూమ్స్ ఎక్స్పాండ్ చేస్తే అన్నీ ఆఫ్లైన్లో చేసుకుంటాను అనమాట. అండ్ మన సమ్మర్ హాలిడేస్లో ఫస్ట్ చేసిందే ఇదనమాట, 2025 సమ్మర్ హాలిడేస్లో. ఏదో ట్రై చేశాను లుక్ కోసం, ఏదో వచ్చింది. పర్లేదు బాగానే వచ్చింది. సో ఒక్క నిమిషం ఆగండి, పైన అంత లుక్ చూసుకొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుండి ఎట్లా మనకు లుక్ కనబడుతుంది అనమాట. అందుకని ఎక్కడాడు సచ్చాడు. ఎస్ సో ఇదన్నమాట. సో మన వరల్డ్. ఓకే రెండర్ డిస్టెన్స్ కనబడట్లేదు, అక్కడికే వచ్చింది. ఎందుకులే మళ్ళీ ఇప్పుడు పెంచితే మళ్ళీ ల్యాగ్ మా వచ్చిందిలే. సో ఇప్పుడు ఫస్ట్ కిందికి వెళ్ళి ఫస్ట్ ఏం చెక్ చేద్దాం అంటే, ఈ స్టేర్ కేస్ మీరు చూసారా? ఇది నేను చూపించాను అనుకుంటున్నా, ఏమో తెలీదు. సో చూసారు కదా, చూపించకపోయింటే ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి ఇదంతా ఏరియా చేశాను అక్కడ దాకా పెద్దదే. అండ్ కిందకి స్టేర్స్లా పెట్టేసా, అదే స్టేర్స్లా పెట్టేసా కిందికి. సో సైడ్లకు కానీ ముందుకు కానీ అవతలకు కానీ. అండ్ ఇక్కడ ఇంకో చిన్న ప్లాన్ అయితే ఉందన్నమాట నాకు. సో దీన్ని ఇలా ఆర్క్ ఉంటుంది కదా, ఇలా ఒక ఆర్క్ ఇలా చేద్దాం అనమాట. సో ఒక ఆర్క్ అది లీవ్స్తో లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది.
లష్ కేవ్స్ అక్కడ పెడదామని, ఆర్టిఫిషియల్ లష్ కేవ్స్. ఏ కోడిపిల్ల. ఓకే ఓకే. అండ్ ఇది మన బ్రీడర్ ఫామ్. పెద్దగా చెప్పాల్సిందంతా ఏముండదు దాంట్లో. కిందికి వెళ్ళి చూసేద్దాం మన విలేజర్స్ ఎలా ఉన్నారు. అందరు నార్మల్గా బాగున్నారా అందరు? ఎస్ బాగున్నారట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సో మన హార్సెస్తో అయితే మాట్లాడుకుందాం అనమాట. వీడి పేరు ఏదో, వీడి పేరు ఫీనిక్స్ అని పెట్టింది. దీని పేరు ఏం పెట్టాలో అర్థం కాలే. సో ఆలోచిద్దాం, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అబ్బాయి ఏం పేరు పెట్టాలి దీనికి. అండ్ దీనికి టై కట్టేసింది, అదే లీడ్ కట్టేసింది. అండ్ ఇది ఊడిపోయింది. ఇది ఎట్లా పోయిందో నాకు కూడా తెలియదు. నాకు తెలిసి క్రీపర్ వేలు ఉంటుంది, పోయి ఉంటుంది అంతా. సో పక్కనే ఉంది కాబట్టి ఇది స్టోన్ మేకర్. సో మీకు తెలిసే ఉంటుంది, వీడియో తీసాను కూడా, చేసి చూపించా. బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇది వూల్ ఫామ్ అనమాట. సో 5 అయితే పెట్టాను మీకు చూద్దాం అనుకున్న వీడియోలో, బట్ నాకు ఖాళీ దొరకలేదు. సో లాస్ట్ వీడియో చేసిందే ఎప్పుడో మేలో అనుకుంటా, మేలో చేసా లాస్ట్ వీడియో. ఇది గ్రే వూల్, దీని నుండి రెడ్ వూల్ వస్తుంది, దీని నుండి ఆరెంజ్ వూల్, వైట్ వూల్, బ్లూ వూల్ చూపించాల్సింది అనమాట. ఇల్లులు చాలా తక్కువ కనబడుతున్నాయి కదా. ఎస్, నేనే డిమాలిష్ చేస్తాను అనమాట. ఇళ్ళని నేను తీస్తాను, ఎందుకంటే మనం ఈ విలేజ్ నుండి టౌన్గా మార్చిపోతున్నాం కాబట్టి. సో ఇదిగో ఇక్కడ ఒక 2-3 ఇల్లు, ఆడ ఇల్లు ఇక్కడ ఉండాలి, తీస్తాను నేనైతే. సో నెక్స్ట్ తీసేస్తాయి ఇవి కూడా. బట్ ఒకే ఒక విలేజర్ అయితే ఎక్కడో ఉండాలి, వాడు కనబడట్లేదు. ఆ విలేజర్ వాడు పోయాడని మాత్రం చెప్పకండి. ఓకే వాడు పోయి ఉంటాడు అనుకుంటున్నాను, నాకు తెలుసు. అండ్ ఇక్కడ అంతే, ఏం చూపించాల్సిందేం లేదు. సో ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. ఏంటి గెస్ట్ చేయడం, మనం స్టార్టింగ్లో ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికైతే వెళ్ళబోతున్నాం అనమాట. ఒకసారి చూడడానికి అయితే ఛానల్లో అయింది వెళ్ళి, ఎప్పుడో ఎపిసోడ్ 6 వెళ్ళింటాం అనుకుంటా, ఏమో తెలీదు. సో ఎస్ వచ్చేసాను అనమాట. సో బోట్ అయితే ఎక్కేసాను. సో చూపిస్తాను జర్నీ అంటే జర్నీ ఏం లేదు, అదిగో అక్కడ కనబడుతుంది కదా అదే. సో అదే అనమాట, అది చూపించడానికే. ఓకే, ఓన్లీ 1 హ్యాండ్ కీబోర్డ్ వద్దులే, 2 హ్యాండ్స్ పెడదాం. సో ఎస్ వచ్చేసాము అనమాట ఇక్కడికి. యాక్చువల్గా ఇట్లా పైన అట్లా కూడా పెట్టాను, బట్ తీసాను. ఎందుకో తీస్తాను నాకు కూడా గుర్తులేదండి. ఇక్కడ ఒక బేక్డ్ పొటాటో ఉంది ఇందులో అంతా. ఓకే, ఎప్పుడు వదిలేసి ఉంటాను ఎప్పుడో ఒక చోట. అండ్ ఇక్కడున్న విలేజర్స్తో మాట్లాడదాం వెళ్ళి. అరే ఇవే కూడా నేనే చేశాను అబ్బా అప్పుడు. ఓకే, సంవత్సరం అయిపోయింది, ఇది కట్టి కూడా సంవత్సరం అయిపోయింది. ఓకే, బర్త్డే అని చెప్పొచ్చా మైన్క్రాఫ్ట్కి? చెప్పొచ్చేమో, మేబీ చెప్పలేమేమో, తెలియదు, నాకు తెలియదు. సో ఏమైంది ఇక్కడ? ఓకే నేనే తీసేసి ఉంటాలే, ఏమైందని అడగడం మళ్ళీ న్యాయం కాదు. అండ్ ఏంటిది? డాగ్, ఉల్ఫ్, కానీ డాగ్ సౌండ్స్ చేస్తుంది. ఏడేం లేదా? అరే నేను ఇంకేదో ఉందనుకున్నానే. వరల్డ్ స్పాన్ డిఫరెంట్ ఉంది మళ్ళీ. అండ్ వెనకాలకి ఇంకా ఏం లేదు, ఇదంతా ఓక్ భయం వెనకాల, ఇది స్ప్రూస్ భయం. ఇక్కడ లావా ఉంది. సో ఒక్క విలేజర్ అంటే ఒక్కడు కూడా లేదారా? ఒక్కడు కూడా. హలో 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 హలో. సో మొత్తానికి అయితే ఎవరు కనబడలేదు. ఓ ఎస్, ఏంటరా ఇది? అరే టర్టిల్స్ ఉన్నాయి అబ్బా, వీటిని మనం మన రివర్ పాండ్ దగ్గర వేసుకుందాం. వీటిని తీసుకెళ్ళి డెఫినెట్గా తీసుకెళ్దాం, కానీ ఇప్పుడు అప్పుడే కాదు. బ్రో నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నథింగ్ అంట. ఓకే, ఇది చూడటం మర్చిపోయాంగా, ఇది మన ఫస్ట్ మైనింగ్ ఏరియా. కనీసం దానికి దీనికి కనెక్షన్ ఇద్దాం అనుకున్నాము, మర్చిపోయాం. లేదు తర్వాత నేను పదరా ముందుకి. సో ఈ టార్చ్లే ఇవన్నీ పెట్టుకొని ఎస్ ఇంకా వెళ్తా అలా వస్తూనే ఉంటాయి, ఎందుకంటే అట్లా తవ్వాను అనమాట. వెళ్ళినా వేస్ట్లే, లోపలేం లేదు. నాకు ఒక్క లూట్ అంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఐరన్ దొరికినట్టుంది, ఐరన్ గోల్డ్ దొరికింది, రెడ్ స్టోన్ దొరికినట్టుంది అంతే. సో అంతకు మించి డైమండ్స్ లాంటివి ఏం దొరకలేదు. అండ్ ఒకసారి మన మైనింగ్ ఏరియా కూడా ఒకసారి వెళ్ళేసి వద్దాం. నేను ఈ మధ్య ఎడిట్స్లో చాలా బిజీ అయిపోయాను కదా, ఈ గేమింగ్లో కూడా మర్చిపోయాను మన గేమింగ్ వీడియోస్ ఉన్నాయని.
సో చాలా రోజులకు గుర్తొచ్చి ఈరోజు పెట్టేశాను అనమాట. సో లోపల కాదు, అక్కడ మైనింగ్ ఏరియాలో కింద స్కెల్టన్ ఫామ్ ఒకటి ఉంది. ఇంకా అదొకటి చూసుకొని ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేయడమే అనమాట. ఎస్, వచ్చేసాం. పర్లేదు, బాగానే అప్గ్రేడ్ అయిపోయాం ఎన్ని రోజులు. ఒక్క నిమిషం. ఓకే, దాంట్లో ఇంకా ఏదో టైటిల్ ఇరుక్కుంది అనుకున్నాను నా బోట్లో చూసి. అయితే ఆడొక హనీబీ హైవే అయితే ఉంది. సో ఎస్, వచ్చానమాట మైనింగ్ ఏరియాకి. అంటే ఇంకా వెళ్తున్నాం, దూకేస్తే అయిపోతుందిగా. అండ్ ఇది మనం పెట్టిన ఫర్నేస్లో. అండ్ ఇట్లా పెద్దగా ఏం ఉండదు నాకు తెలుసు. ఎస్, జస్ట్ చెకింగ్ అనమాట. ఇక్కడ పెట్టి కూడా మర్చిపోతాను నేను అప్పుడప్పుడు. ఓకే, ఇది మనం చేసింది. సో కిందికి వెళ్తూ ఉంటే ఇటు సైడ్ వెళ్తే కొన్ని డైమండ్స్ దొరుకుతాయి, ఇటు సైడ్ వెళ్తే కొన్ని. ఇక్కడ ఐరన్ ఉంది, నేను తీసుకోలేదా? ఐరన్ ఫామ్ ఉంది కదా మనకు, మర్చిపోయా. ఒకటే కనెక్షన్. సో అటు సైడ్ వెళ్తే మనకు దొరుకుతారు. సో అటు సైడ్ కాదు మనం వెళ్ళాల్సిందే. ఇదిగో ఇక్కడ మనకు స్కెల్టన్ ఫామ్ అయితే ఇక్కడే ఉంది. ఎస్, ఇటు సైడ్. చాలా రోజులైనా కూడా మనం రూట్ బాగానే గుర్తుపెట్టుకున్నాం. కిందికి వెళ్ళాలి. రెడ్ స్టోన్. ఎస్, వచ్చేసాం. ఎవడన్నా పడతాడా? ఓకే, 63 యారోస్, 64 బోన్స్, ఇంకో ఎక్స్ట్రా 3 బోన్స్. ఓకే, సో ఇవన్నమాట. చాలా లేదు, ఆయన తీయని కూడా వచ్చి పడ్డాడు. ఎందుకులే, ఇప్పుడు ఫుల్ లాగ్ అయిపోద్ది. వీళ్ళందరూ వచ్చారంటే ఆఫ్లైన్లో దాన్ని చూసుకుంటా. సో మళ్ళీ నేను వీడియోస్ కన్సిస్టెంట్గా తీస్తాను లేదని నేను చెప్పలేను. బట్ ఒకటే చెప్పగలను అనమాట, దసరా హాలిడేస్లో కన్ఫామ్గా తీస్తాను. సో దసరా హాలిడేస్లో అయితే కన్ఫామ్గా కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ప్రతిరోజు మేబీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎస్, అది బాగుంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే. ఎక్కడ రా పైకి అమ్మ, దొరికేసింది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే చూసుకుందాం అనమాట. ఓకే ఓకే, వచ్చేస్తాం. పద. సో పైకి వెళ్ళి అయితే మనం ఆర్డర్ అయితే చెప్పేసుకుందాం అనమాట. ఎస్, మొత్తానికి అయితే బయటకి అయితే వచ్చాను అనమాట. సో ఇప్పటికీ నైట్ అయిపోతుంది. సో ఇప్పుడు నైట్ అవుతుందా? నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు నైట్, ఇప్పుడు మళ్ళీ నైట్ అవుతుంది. సో టోటల్గా 1 డే అయితే ఉన్నాం మైన్క్రాఫ్ట్లో. 1 డే ఉన్నాం. సో వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో ఈసారి కూడా ఎడిటింగ్ అయితే ట్రై చేశాను, ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఓకే, చూద్దాం వీడియో అవుట్పుట్ అలా వచ్చిందో ఇంకా నాకు తెలియదు. ఓకే, ఏడు దరిద్రుడు పోరారే సావరా సచ్చాడులే. సో వీడియో ఎక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో వీడియో వస్తే పక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా నచ్చుతుందేమో చూద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా అవతల ఉన్న ఇల్లులన్నీ తీసేయచ్చు, అవతల ఉన్న ఇల్లులన్నీ తీసేయచ్చు. అండ్ సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా దసరా హాలిడేస్కే గైస్. దసరా హాలిడేస్ రోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ డే కంటే ముందు రోజు అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.